దేవునికి స్తోత్రం. మొదటగా మాట్లాడినటువంటి మరియన్న పాస్టర్ గారికి, దైవజనుడికి, అలాగే జయరాజు బాబుకి నా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే మా రామకృష్ణ అన్నయ్య గారు పెద్ద కుమారుడు, అలాగే పెద్ద కోడలు పెద్ద జ్యోతి, చాలా పెద్ద జ్యోతి అసలు ఇక్కడ నాకు ఉన్నట్టు ఎప్పుడు కనపడదు. వాస్తవం. వాళ్ళ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా పొదుపుగా పెంచింది. పిల్లలు కూడా బయట కనపడినవుతుంది. అయితే కష్టాలలో నష్టాలలో మరి తన కుమార్తె దేవునికి మొరపెడుతుందని నాకు తెలుసు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య పరిసరకి వెళ్దాం. కృప కలిగిన దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఆయన ముందుగా మాట్లాడిన దైవజనులు మరియన్న గారిని, అలాగే ప్రభా స్థానిక దైవజనులు జయరాజయ్య గారిని, అలాగే ప్రభా ప్రాముఖ్యముగా నాయన రామకృష్ణయ్య గారి యొక్క పెద్ద కుమారుడు రాంబాబు గారిని, పెద్ద జ్యోతి గారిని, వారి బిడ్డలను బట్టి, సంఘాన్ని బట్టి, సంఘ పెద్దలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే అల్పుడను నన్ను నిలబెట్టి మరుగుపరిచి మీ ఆత్మచేత మాట్లాడి మహిమ పొందమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసయ్య పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. మరి దేవుడు పెద్ద జ్యోతి గారిని అసలు కష్టాలు, ఎన్ని కష్టాలు, శ్రమ వెంబడి శ్రమ, కానీ ఎవరికి కూడా బాధ కలగకుండా తన భర్తకి జ్ఞానవంతురాలు 14వ అధ్యాయం ఉంటుంది 1వ వచనంలో ఏం కడుతుంది? జ్ఞానవంతురాలు ఏం కడుతుంట? ఇల్లు కట్టుకుంటుందంట. కాబట్టి ఆ ఇంటికి వెళ్ళాలి. ఎవరు ఇంటికి వెళ్ళాలి? ఎవరమ్మా చెప్పండి, చెప్పండి. ఇంటికి వెళ్ళాలి, వినబడలేదు. ఇంటికి వెళ్ళాలి ఎవరు అంటే ఏమంటారు? ఇంటికి వెళ్ళాలి దీపం. ఇంటికి వెళ్ళాలి దీపం. దీపం నిజంగానే అది జ్యోతి. ఎందుకంటే దీపం ఇంట్లోనూ కాదు, తన యొక్క జీవితానికి, తన భర్తకు, తన బిడ్డలకు, తన తల్లిదండ్రులకు, తన తండ్రి కూడా గొప్ప విశ్వాసం. అలాంటి తండ్రికి పుట్టి భర్తకు లోబడి, అయితే ఎంత దూరమో ఆ కువైట్ కానీ లేకపోతే ఇంకో దేశం కానీ వెళ్ళి దేవుని యొక్క దయ వల్ల మళ్ళీ ఇక్కడికి వస్తే దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటారు. ఎందుకంటే ఆవిడ ఇచ్చవలసింది అన్నట్టు దేవుడికి అంతా కూడా ఉచితంగా అనుభవిస్తుంది. దేవుడిచ్చిన నీరు, దేవుడిచ్చిన గాలి, దేవుడిచ్చిన భూమి, దేవుడిచ్చిన యొక్క ఆకాశము, ఊపిరి ఎవరిస్తున్నారు? కాబట్టి ఆయన కృతజ్ఞత చెల్లిస్తానని. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి దేవుడు ఎన్ని వేలు చేశాడో నిన్న మొన్న విన్నాను. కరెంటు పోతే అక్కడ మైకు శుక్రవారం అనుకుంటా పలుకుతుంది. ఆ మైకు కూడా ఎవరిచ్చారంట? జ్యోతి, పెద్ద జ్యోతి గారు ఇచ్చారని చెప్పారు. బా, చాలా చాలా సంతోషించాను. ఎందుకంటే దేవుని పని చెయ్యాలా. ఏమి తింటున్నావో, ఏమి ఉంటున్నావో అని కాదు. నువ్వు తింటే ఎవడికి కావాలి, తినకపోతే ఎవడికి కావాలి. కానీ దేవుని పని చేస్తే వెలుగనమాట. ఇంటికి వెళ్ళాలి దీపం. ఇంటికి వెళ్ళాలి ఎవరు చెప్పండి? దీపం ఎక్కడ ఉండాలి? సూర్యులో పెడితే ఆ ఇల్లు కాలిపోతుంది. కానీ అలాంటి దీపం కాదు ఈ దీపం. చాలా దీపాలు సూర్యులో పెడతారు, కానీ ఈ దీపం మట్టిగా ఇంట్లో పెడుతుంది. చాలా వెలుగుగా ఉంటది. భర్తకి, సంఘములోను, దైవజనుల్లోను, బంధుమిత్రుల్లోను, తల్లిదండ్రుల్లోను చాలా వినయం కలిగినటువంటి స్త్రీ. దేవుని స్తోత్రం. ఇలాంటి కుటుంబం, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన త్రావుల యందు నడిచి వారందరూ వారి కుటుంబాన్ని నడిపించుకుంటుంది. దేవుని స్తోత్రం. ఏమి చెరును తీర్తును జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై
పడితేనయ్యా నేను సాగేలా పడితేనయ్యా స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా ఏమి చరణ కీర్తన నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై నీవు లేక నేను బ్రతకాలయ్యా నా తల్లియు తండ్రియు నీవే యేసయ్యా నీవు లేక నేను బ్రతకాలయ్యా నా తల్లియు తండ్రియు నీవే యేసయ్యా దేవుడా నా ప్రాణ ప్రియుడా దేవుడా నా ప్రాణ ప్రియుడా ప్రార్థించునే యేసయ్యా నేను ప్రార్థించునే యేసయ్యా స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా ఆలాపన స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా ఆలాపన ఏమి చరణ కీర్తన నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై దేవుని స్తోత్రం. ఇందులో ఈరోజు ఇంకొక అద్భుతం చూశాను. మన మాణిక్యాలరావు దాన్ని వాయించుతున్నాడే. అరే రే దేవుని పని చేసేవాడిని నేను ఎందుకు వాడుకోలేకపోయానని చాలా బాధపడ్డాను. అంటే నాకు తెలియదు అంటే దేవునికి ఎంత పని చేస్తాడు. ఇది ఒక అద్భుతం నా జీవితంలో. అంటే దేవుని బిడ్డలతో పని చేయించుకోవాలి, అలాగే దేవుని బిడ్డల్ని ఆహ్వానించుకోవాలి. కాబట్టి జ్ఞానవంతురాలుగా ఉంది, భయభక్తురాలుగా ఉంది. సామెతల గ్రంథం 15:6లో మాట ఉంటుంది. ఏముంటుందంటే చూడండి, సజ్జనుని ఆ, జనుడు సంపదలు ఆ, నిలుచును. ఆ, కష్టకాలమున ఆ. దుష్టుని సొత్తు ఆ. నాశనమగును. దేవుని స్తోత్రం. అంటే సామెతల గ్రంథం 15:6లో నీతిమంతుని ఇల్లు గొప్పదనం, అది నీతిమంతున ఇల్లు గొప్పదననిది. అంటే సజ్జనుల ఇల్లు, అంటే ప్రేమ కలిగిన ఇల్లు, దయ కలిగిన ఇల్లు, భర్తను ప్రేమించిన ఇల్లు, మామను ప్రేమించిన ఇల్లు. భార్య లేకపోయిన తల్లిలాగా, భార్య లేకపోయిన కొడుకులాగా, తన బిడ్డలాగా, తన అత్తగారు లేకపోతే తనకు కూడా ఒక తల్లిగా ఒక బిడ్డగా బయటికి రాలేదంతే ఇప్పటి వరకు. సపట్లు కూడా దేవున్నామని కనపడదాం, సపట్లు కొడదాం. అలాంటి స్త్రీ జ్ఞానవంతురాలు. కాబట్టి తప్పనిసరిగా 24వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ వచనంలో కూడా మాట ఉంటుంది. 24వ అధ్యాయం 3వ వచనంలో కూడా జ్ఞానము వలన, చూడండి చదవండి, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన వివేచన వలన అది స్థిరపరచబడును. అది స్థిరపరచబడును, తెలివి చేత తెలివి చేత దాని గదులు రమ్యమైన 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 సర్వ సంపదలతో. నింపబడును. స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని నామని కనపడతాం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడును గణపరుస్తున్నటువంటి నీ కుమార్తె, దేవుడికి ఎలుగునిచ్చినటువంటి కుమార్తె తన జీవితంలో బ్రతికించాడు. కువైట్ నుంచి నన్ను రప్పించాడు. నా పిల్లలను, నా తండ్రిని, నా భర్తని, నా తల్లిని, నా సంఘాన్ని, నా గ్రామాన్ని, నా దేశానికి మళ్ళీ తిరిగి రావాలని దేవుని ప్రార్థించింది. దేవుని స్తోత్రం. కాబట్టి నేను దేవుణ్ణి గణపరచాలి, నేను దేవుని గణపరచాలి.
అని చూడండి. 1 సమయాలు 2వ అధ్యాయం 30 చూడండి. లాస్ట్ మాట 1 సమయాలు 2వ అధ్యాయము 30 లాస్ట్ మాట త్వరగా. యెహోవా వాక్కు కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరిచిన వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరించును. దేవుని స్తోత్రం. దేవుని గణపరిస్తే దేవుడు ఏం చేస్తాడు? గణపరుస్తాడు. ఎంతవరకు గణపరుస్తాడు? అసలు అయ్యగారు చెప్పారు కదా, మూట వచ్చేస్తున్నారు, మూట ఎదురెడదామని. ఏ మూట అక్కర్లా, దేవుని గణపరిస్తే దాని అంతలదే వస్తుంది. దాని అంతలదే. 5 సంవత్సరాల కిందట ఇక్కడ ఏం లేదు, కానీ దేవుడు అన్ని ఇచ్చేస్తున్నాడు, అన్ని ఇవ్వబోతున్నాడు. ఏది కావాలని ఇవ్వబోతున్నాడు. కారు కావాలని ఇవ్వబోతున్నాడు. కానీ ఇంకా కారు ఎక్కడానికి మనకు అధికారం లేక వద్దనుకుంటున్నాం. అంటే దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ పాకారంలో నెమ్మది కలుగుద్ది, నీ జీవితంలో నెమ్మది కలుగుద్ది, కాబట్టి నీ పిల్లల్లో నెమ్మది కలుగుద్ది. దేవుని కనపరిస్తే దేవుణ్ణి చూడండి. ఇంకో మాట చూడండి. 2 సమయాలు 22వ అధ్యాయము 50 దేవుని కృతజ్ఞ స్థుతులతో దేవుని కనపరిస్తే నీ స్థుతుల ద్వారా నీ స్థితి మారిపోతుంది, నీ కలవరము మారిపోతుంది. మనం ఎన్నిక లేకపోయినా దేవుని వద్దకు వచ్చి దేవుని తెలుసుకొని కృతజ్ఞతలు చెల్లిస్తే నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకులు మారిపోతాయి. చూడండి 2 సమయాలు 22వ అధ్యాయం 50 అందువలన ఆ, యెహోవా యెహోవా అన్యజనుల్లో నేను నిన్ను గణపరచెదను, నేను కనపరుస్తాను, నీ నామ సంకీర్తన ఆ. గానం చేసేదను. దేవుని స్తోత్రం. ఒకసారి సప్పుడు కూడా దేవుని నామం కనపడదు. ఇందులో ఏముంది నాన్న? ఇందులో ఏముందంటే అన్యజనులలో ఈ కుమార్తె అక్కడ ఇవ్వడమే కాదు, ఎక్కడ ఇవ్వడం? గుళ్ళో ఇవ్వడమే కాదు. ఏంటది? ఎలుగు, శబ్దం, కాంతి అక్కడ ఇచ్చింది. కాబట్టి అరసాక్ష్యమే కాదు, ఇక్కడ కూడా అనేక మంది అన్యజనులకు ఎదుట దేవుణ్ణి కనపరుస్తుంది. ఇదిగో నా దేవుడు నన్ను బ్రతికించాడు, నా దేవుడు నా భర్తని యాక్సిడెంట్ లో తప్పించాడు. అందుకని 91:14 ఉంటుంది. ఎందుకంటే నా నామం ఎరిగిన వారు కనుక నేను అతన్ని తప్పిస్తానని. కాబట్టి నీ కుమార్తె దేవుడు నమ్ముకుంది కాబట్టి దేవుని చేత ఎన్నికబడి ఆయన నామాన్ని గణపరిస్తే ఎక్కడ? అన్ని జనుల మధ్యలో, దేవుని నామాన్ని ఎరగిన వారి మధ్యలో, దేవుని ప్రేమ ఎరగిన వారి మధ్యలో, దేవుని దయను కోరుకోలేని మధ్యలో వారు దేవునికి క్రీస్తుని బిడ్డ కాబట్టి, ఆ దైవ సంకల్పంలో పుట్టిన బిడ్డ కాబట్టి అన్ని జనుల్లో ఆయన నామాన్ని గణపరిస్తే దేవుడు నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు. సపటి కూడా దేవుని నామాన్ని కనపడతాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుడు కీర్తన 69:30 కూడా ఉంటుంది, నేను కీర్తనలతో దేవుని నామాన్ని స్తుతిస్తాను. కాబట్టి నేను దేవుని నామమును స్తుతించదును, కృతజ్ఞతా స్తుతులతో నేను ఆయనను కనపరుస్తాను. కాబట్టి మనము దేవుని పాదాల యొక్క సాగిలి పడాలి. ఎక్కడ? నీ కుమార్తె సాగిలి పడుతుంది, బయటికి కనపడదు, బయటికి ప్రార్థన చేసినట్టు కనపడదు. కానీ నీ కుమార్తె పెద్ద జ్యోతి అయితే ఇక్కడ ఉన్న, చిన్న జ్యోతి అయితే ఇక్కడ ఉన్న సేపు మాకు పెద్ద శబ్దం, ఎలుగు, ప్రకాశం. ఆ చిన్న జ్యోతి అక్కడికి ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది, మాకేమీ లేదు, అసలు ఇదో ఏముందో లేదో తెలియదు. మా పెద్ద కోళ్ళు ఉండేది ఇక్కడ, పాపం ఆవిడ బట్టలు ఉతకడం 4 గంటలకి ఒక లెగలేకపోతే శబ్దాలు వచ్చి వెళ్ళిపోయేది. ఆవిడే నన్ను లెక్కొట్టేది ప్రార్థనకి, ఈవిడేమో ఎప్పుడు వెలుగుగా ఉండేది. దేవుని స్తోత్రం. కానీ కుమార్తె ప్రార్థన పరుల్లో ఉంటుంది, ప్రార్థన. కాబట్టి నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది కోసం ఆ సమయాల గ్రంథము 2 సమయాలు 7వ అధ్యాయం 18 చూడండి. ఏమందో? దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి. అమ్మా ఎక్కడికి రాదండి? దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా నా ప్రభువా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడును, ఎంతటి వాడును, నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిది, ఇంతగా ఇంతగా హెచ్చించుటకు చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై ఉండేది.
దేవుని స్తోత్రం. ఎంత చేసిన దేవుని కొద్దిగా ఇంతగా నన్ను హెచ్చించుటకు నీ కృపలో నన్ను ఉంచుటకు ఎంతటి వాడను నేను యేసయ్యా, ఎంతైనా యోగ్యుడను కానయ్యా, ఎంతటి వాడను నేను యేసయ్యా, ఎంతైనా యోగ్యుడను కానయ్యా, ఎంతగా నన్ను హెచ్చించుటకు నీ కృపలో నన్ను ఉంచుటకు ఎంతటి వాడను నేను యేసయ్యా, ఎంతైనా యోగ్యుడను కానయ్యా. దేవుని స్తోత్రం. ఈ కుమార్తె కూడా దావీదు మహారాజు లాగా, చీకట్లో ఉన్న దావీదు మహారాజు, పాముల మధ్య ఉన్నటువంటి దావీదు మహారాజు, ఎండ వాన ఆయన మీద తల మీద పడినటువంటి దావీదు మహారాజు, సర్పాల మధ్య, పురుల మధ్య, ఎలుగుబంట్ల మధ్య ఉన్నటువంటి వాడు దేవుని ఆరాధిస్తే ఆ ఆరాధనకి దేవుడు ఏం చేశాడంటే ఆ రాజుగారి భార్య ఇంట్లోకి వెళ్తే ఆ పరుపు మీద కూర్చుంటే ఎంతో అప్పుడు అన్నాడు, ఎంతటి వాడు నేను యేసయ్యా, ఎంతైనా యోగ్యుడిని కానయ్యా, నేను కానీ నా తల్లి కానీ నా కుటుంబం కానీ. అలాగే ఈ తల్లి, ఆయన నా కుటుంబం కువైట్ నుంచి వచ్చాను, నేను కానీ నా తల్లి కానీ నా తండ్రి కానీ నా అత్తమామ కానీ ఎంతటి వారు ప్రభువా, కానీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కాబట్టి నన్ను గణపరిస్తే, అన్ని జనుల మధ్య ఆయన గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తారు. కాబట్టి దేవుడు కుటుంబానికి ఆశీర్వాదము దయచేస్తాడు. దేవుడిచ్చే ఆశీర్వాదములు కంటికి కనబడవు, చెవి కనబడవు, హృదయానికి గోచారము కావు. ఎందుకంటే అవి 31 కీర్తన 19 ఉంటుంది. 31 కీర్తన 19 ఏముంటుందంటే చూడండి, అమ్మా ఎందు భయభక్తుల నీ యందు భయభక్తుల గల భయభక్తులు గలవా నిమిత్తము దాచించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నరుని ఎదుట నిన్ను ఆశ్రయించే వారిని నన్ను ఆశ్రయించిన వారు నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో, అది కంటికి కనబడదు, చెవికి కనబడదు. నా సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగించేస్తున్నాను. నేను ఒక నిమిషం కూడా ముందుకెళ్ళడానికి నాకు ఇష్టం కాదు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి కాలు ఏం చేద్దండి, కాలు కోసం ఎప్పుడు చూడము, కాలు ఇంత అవసరమైతే ఇంకొక ఆపరేషన్ కడుతుంది. కానీ దేవుని పని చేయవలసిందే, అంతేగాని దేవుని పనిలో మట్టుగా ఇదేం కాదు. కానీ వాళ్ళ జ్యోతి ఈ రకంగా అందరినీ పిలుచుకోండి, అందరు గుమ్మాల్లోకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటున్నాను రండి అని ఆవిడ భక్తిని ప్రకటించింది. అన్ని జనుల మధ్య నన్ను కనపరిస్తే నేను నిన్ను ఎంతగా దావీదు మహారాజును కనపరిచినట్లుగా దేవుడు నిన్ను కనపరుస్తాడు. ఎంతటి దానివో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన త్రోవల యందు నడిస్తే నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకు మార్చేస్తాడు, నీ సమస్తమును మార్చేస్తాడు. కాబట్టి నేను కూడా ఎవరిని చూడకూడదు, నిన్ను బట్టి అనేక మంది దేవుని సన్నిధికి నడవడానికి, సంఘానికి ఆదర్శంగా, దైవజనులకు ఆదర్శంగా, కుటుంబానికి ఆదర్శంగా, గ్రామానికి ఆదర్శంగా ఉండాలని మనం చేస్తూ, మరి ముందుగా మాట్లాడినటువంటి దైవజనులు మరేనా మాస్టర్ గారికి నా యొక్క నిండైన వందనాలు చెల్లిస్తున్నాను దేవుని పేరిట. అలాగే నాకు అవకాశం కల్పించినటువంటి జయరాజ్ బాబు గారికి కూడా నా వందనాలు. జయరాజ్ బాబు గారు రమ్మన్నారు, నాకు చాలా బాధగా ఉంది, రాకపోయాను. కానీ ఆ రోజు ఆపరేషన్ అనుకుంటా, జాయిన్ అయ్యాను, ఆపరేషన్ తెలియదు. కాబట్టి ఏదైనా నీ ఫలితం ఎక్కడికి పోదు. అయితే నాకు లెటర్ ఇచ్చారు కాబట్టి ఆయన ఫలితం ఎప్పుడు పోదు. అలాగే నా అమ్మాయి జ్యోతి, పెద్ద జ్యోతి గారికి, వారి యొక్క భర్త గారికి, వారి బిడ్డలకి, వారి యొక్క మావయ్య గారికి కూడా నిండైనా నా వందనాలు చెల్లిస్తున్నాను. అంటే మా అన్నయ్య అయినప్పటికైనా సరే అన్నయ్య చాలా ప్రేమ కలిగిన వాడు. పెద్ద కోడలు చాలా బాగా చూసుకుంటుంది, ప్రాణం ఉన్నంత వరకు చూస్తుంది. అలాగనే మీ సంఘానికి, సంఘ పెద్దలకు, ఇక్కడున్న యవనస్తులకి అందరూ కూడా నా శుభాలు, వందనాలు తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు ఆస్వాదించిన కాక.